మన ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు 24,274లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు సేమ్ అదే 24,274లో ఓపెన్ అయింది. ఓకేనా, మార్కెట్ ఈ విధంగా ఓపెన్ అయింది కాబట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చెక్ చేద్దాం. యాడ్ చేసుకున్న పీ వచ్చేసి మనకు 24,500 అయితే యాడ్ చేసుకున్న సిఈ మాత్రం 23,900. ఒకసారి మనం ఈ 23,900 సిఈ ఒకసారి గమనిద్దాం. మార్కెట్ మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా, కానీ దీని ఒకసారి ప్రివ్యూ క్లోజ్ అని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ 404లో అయితే ఓపెన్ మాత్రం మనకు 565లో ఓపెన్ అయింది. చాలా హైలో ఓపెన్ అయింది, కానీ మార్కెట్ మాత్రం సేమ్ ప్రైస్లో ఓపెన్ అయింది. ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడనే ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకేనా, మార్కెట్ ఇంత హైలో ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుండి మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇది నిన్నటి క్లోజింగ్ 15 క్యాండిల్ ఇది. ఓకేనా, అయితే మార్కెట్ అనేది ఒక 915 క్యాండిల్ ఇది చాలా భారీ మొత్తంగా కిందికి రావడం జరిగింది. ఈ తర్వాత మళ్ళీ ఈ 915 క్యాండిల్ నుంచి మళ్ళీ 945 క్యాండిల్ అనేది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని 945 క్యాండిల్ అనేది ఈ 915 క్యాండిల్ నుంచి ఈ విధంగా పెరగడం జరిగింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నిన్నటి క్లోజింగ్ క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు అది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 945 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది. కాకపోతే తర్వాత ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ అనేది చాలా భారీ మొత్తంలో కిందికి రావడం జరిగింది. మనం అనుకుంటాం ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలని ఉంటుంది, కాకపోతే ఇక్కడ నుండి సపోర్ట్ అనేది ఒకటే క్యాండిల్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ రాక బ్రేక్ చేయడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్ పైకి వెళ్ళినా కూడా ఇది 1045 క్యాండిల్ అనేది పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ అనేది మెయిన్గా ఇది దీన్ని బ్రేక్ చేసింది. ఓకేనా, దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన క్యాండిల్స్ ఒకటి 915, తర్వాత ఈ 1015, తర్వాత 1115, తర్వాత ఏర్పడే క్యాండిల్ కూడా దీన్ని ఇది మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. ఈ 1115 క్యాండిల్ అనేది ఓకేనా, ఈ 1115 క్యాండిల్ కూడా రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఏ విధంగా ఇప్పుడు ఈ 10-15 క్యాండిల్ అనేది రెసిస్టెన్స్గా మారిందో ఇది కూడా మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయన్నట్టు. ఓకేనా, ఇప్పుడైతే ఈ నిన్నటి క్లోజింగ్ అన్న ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేసిందో ఇక్కడ మనం ఖచ్చితంగా ఎగ్జిట్ కావాలి. ఎప్పుడైతే దీనిపైన సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందో అప్పుడు మాత్రమే ఇది మనం బై చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ 15 ఈ విధంగా ఏర్పడింది తర్వాత మనం ఆలోచించుకోవాలి, అసలు మార్కెట్ ఏం జరుగుతుందని. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఈ 15 క్యాండిల్ను ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ అనేది బ్రేక్ చేసిందో ఇది మనం ఎగ్జిట్ కావాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ మనకు కింద ఉన్నది, ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది. కాకపోతే ఈ క్యాండిల్ అనేది మొత్తం బ్రేక్ చేయడం వల్ల ఇది మొత్తం కిందికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది, కానీ ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. కానీ నాకు తెలిసి ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని సపోర్ట్ మళ్ళీ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదా దీని పైన ఇప్పుడు ఉంది కదా, దానిపైన మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలు మళ్ళీ ఉంటాయి. ఓకేనా, ఇంకా టైం మనకు ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇక్కడ మనం ఒకసారి నిఫ్టీ చార్ట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు నిఫ్టీ చార్ట్ కూడా ఒకసారి చూసుకోవాలి మనం. ఓకేనా, ఇది నిన్నటి క్లోజింగ్, బుధవారం క్లోజింగ్ ఇది. కాకపోతే గురువారం నాడు మార్కెట్ ఇక్కడ మనకు సమానంగా ఏర్పడినా కూడా మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ దీని పక్కన ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి క్యాండిల్ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని
ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుండి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినా కూడా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఇటువంటి ఈ 915 క్యాండిల్ని రెడ్ క్యాండిల్ ఉంటుందో ఇది ఖచ్చితంగా దీని మీద సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ అంటే ఇది ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ అనేది దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ 915 క్యాండిల్ అనేది ఇక్కడ ఇది రెసిస్టెన్స్గా మారింది. నెక్స్ట్ ఏర్పడే ఇక్కడ ఈ 1015 క్యాండిల్ను చాలా దారుణంగా కిందికి రావడం జరిగింది. ఇది మొత్తం సపోర్ట్ అంతా మొత్తం బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రాక ఇప్పుడు ఇక్కడ ఉంది సపోర్టు ఇక్కడ 900. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 23,923లో సపోర్ట్ ఉంది. అది కూడా ఏ విధంగా ఉందో మీకు ఇక్కడ చూపిస్తే ఇక్కడ మీకు ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ ఇక్కడ నుంచి మనకు పెరగడం జరిగింది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఓకేనా. ఇక్కడ 910 రూపాయల నుండి ఇది పెరగడం జరిగింది. మళ్ళీ ఇది దీని మీద సపోర్ట్ తీసుకుంటూనే ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఈ విషయంలో ఓకేనా. ఈ విధంగా మనం సీన్ ఒకసారి మనం చూసేటప్పుడు మనం నిఫ్టీ చార్ట్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పూర్తిగా అవగాహన దొరుకుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒకసారి పిఈ ఇక్కడ మనం ఈ పిఈ గురించి మనం పిఈ అని సి అని మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఈరోజు ఏర్పడే క్యాండిల్ అనేది ఇక్కడ ఏర్పడి కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ రాక ఇది నిన్నటి సపోర్ట్, ఇది నిన్నటి బుధవారం సపోర్టు ఓకేనా. ఇక్కడ ఈ సపోర్ట్ నుండి ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ నుండి ఇది మళ్ళీ పెరగడం జరిగింది. ఇది బాడీ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా 170 రూపాయల నుండి ఇప్పుడు ఇది 539. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ నిన్నటి క్లోజింగ్ అనే ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్టు మనకు తీసుకున్నట్టు అవపడుతుందో, సపోర్టు తీసుకుంటుందో ఇది ఖచ్చితంగా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీని మీద ఇక్కడ దీని మీద ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుందో ఇది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దాకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ పడాలంటే మాత్రం మళ్ళీ ఇక్కడ నుండి పడాలి. ఎక్కడ 350 నుంచి మాత్రం మళ్ళీ మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది ఓకేనా. ఇక్కడ నుండి మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది ప్రతిసారి. అయితే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు 11:45కి క్యాండిల్ అనేది కిందికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఈ క్యాండిల్స్ నుంచి మళ్ళీ 380 నుంచి సపోర్ట్ తీసుకొని ఒక విక్కులాగా ఏర్పడి దీని మీద క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడాకి వెళ్ళింది. ఇది ఇప్పుడు 540 దాకా వెళ్ళడం జరిగింది ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం సీఈలు చూద్దాం. మొదటగా ఇప్పుడు పిఈ గురించి చెప్పుకున్నాం కదా, ఓకే. ఒకసారి పిఈలే చూద్దాం. పిఈ మనం ఇప్పుడు మార్కెట్ అనేది మనకు 274 ఏర్పడింది కాబట్టి మనం 300 పిఈ చూద్దాం. 300 పిఈ అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ మనకు మెయిన్ పీ ఏ విధంగా జరిగిందో ఇది కూడా ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మీరు నెక్స్ట్ ఏర్పడే 955 అనేది దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనకు దీని కింద ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. దీని కింద ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ అనేది ఏర్పడుతుందో, రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది, ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ పిఏలో ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇది మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో, ఇది మళ్ళీ ఈ విధంగా ఏకంగా ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. దీన్ని హై దాకా వెళ్ళడం జరిగింది, 307 దాకా. అంటే 74 రూపాయల నుండి ఇది 67 రూపాయల నుండి ఇది ఏకంగా 309 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ దీని ఇక్కడ బాడీ నుంచి ఎక్కడైతే మెయిన్ పీ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇది కూడా ఇంచుమించు ఆ విధంగా సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది 256 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 390 దాకా, అంటే 400 దాకా
వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 300 చూసినాం కదా. ఇప్పుడు మనం ఉందా, ఎంత ఉంది, 250 ఉందా, 250 లేదు, 200p ఉంది. ఇక్కడ 250p కూడా ఇది నిన్నటి క్లోజింగ్. ఇక మనం అనుకుంటాం దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇది కిందికి వస్తుందని. ఎప్పుడైతే 915 క్యాండిల్ బ్రేక్ చేసినా సరే మనకు మెయిన్ పీ అనేది ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ చాలా మేజర్ రోల్ ప్లే మనకు ఉంటుంది. ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఈ 10-15 క్యాండిల్ అనేది మళ్ళీ ఇక్కడ 16 రూపాయల నుండి ఇప్పుడు ఏకంగా ఇది ఇక్కడ 243 దాకా వెళ్ళింది. ఓకేనా. ఇది కూడా మనకు చూసినట్లయితే అవి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఇది మాత్రం బాడీ నుంచి సపోర్ట్ తీసుకొని 137 రూపాయల నుండి ఇది ఏకంగా మళ్ళీ ఇది 246 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం దీంట్లో మనం కొన్ని పీలు ఇందులో మనం ఇప్పుడు 250p యాడ్ చేయడం జరిగింది. 250p కూడా మనకు ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ తర్వాత ఇక్కడ మనం అనుకున్నాం ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు బ్రేక్ అవుతుంది, కిందికి వస్తుంది అనుకున్నాం కదా. మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మనకు ఇది రావడం కన్నా మనకు ఈ 915 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసిన తర్వాత, ఒకరు గుర్తుంచుకోండి, ఈ 915 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 945 క్యాండిల్ కూడా మనకు బ్రేక్ చేసినట్లయితే, ఓకేనా, బ్రేక్ చేసినట్లయితే ఆ తర్వాత ఈ 10-15 క్యాండిల్ అనేది మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అర్థమవుతుందా. ఇక్కడ దీని కింద ఏర్పడి ఇక్కడ 915 క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ 10 కింద ఏర్పడినా కూడా ఇప్పుడు గ్రీన్ ఉంది కదా ఇక్కడ మనకు, ఇది అనేది దీని కింద రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా ఆ తర్వాత మళ్ళీ 945 క్యాండిల్ అనేది గ్రీన్ అనేటైతే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ నిన్నటి క్లోజింగ్ అన్న ఈ 15 క్యాండిల్ కదా, దీన్ని బ్రేక్ చేసింది ఇది. ఓకేనా. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఈ ఎక్స్పైర్ అప్పుడు, ఎందుకంటే అంతా లోయర్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఈ 15 క్యాండిల్ అనేది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది 20 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 300 రూపాయల దాకా 293 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇంకా పెరుగుతుంది అది, ఎందుకంటే మార్కెట్ అనేది ఇంకా కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ 15 క్యాండిల్ ఒకటే. ఈ 15 క్యాండిల్ అనేది మనకు బ్రేక్ అయినట్లయితే ఇది, ఓకేనా, దీని సపోర్ట్ అనేది తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి మెయిన్గా. ఓకేనా. ఆ తర్వాత 150p ఒకసారి చూద్దాం. చివరిగా చూసినట్లయితే ఇది కూడా మనకి ఇది బుధవారం క్లోజింగ్. ఇక్కడ మనం దీని కింద బ్రేక్ అయితే కిందికి వస్తుంది అనుకున్నాం కదా ఇంతకుముందు కూడా. ఇది చెప్పడం ఏంటంటే ఇది ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ నుంచి వెళ్ళి 10-15 క్యాండిల్ అనేది గ్రీన్గా మారి దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, ఇక్కడ ప్రైస్ వదిలేయండి మీరు, ఇక్కడ 11 రూపాయలకి 30, దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి దీని మీద సపోర్ట్ తీసుకుంటుందో ఇది ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. ఇది ఇప్పుడు 10-15 క్యాండిల్ ఇది ఎక్కంచాలి 8 రూపాయలు ఉండేది ఏకంగా ఇది 200 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సిఈ ఒకసారి చూద్దాం. మనం 300 సిఈ చూసినట్లయితే మనకు మార్కెట్ 24,274 ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు నిన్నటి క్లోజింగ్ బుధవారం, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 10-15 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది. దీన్ని బ్రేక్ చేసినట్లయితే మళ్ళీ సపోర్ట్ అనేది ఇక్కడే ఉంది. కాకపోతే ఇలా ఎక్స్పైరీ కాబట్టి ఎప్పుడైతే మెయిన్ పీ సపోర్ట్ తీసుకుంటుందో అది మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మెయిన్ సి అనేది దీన్ని కూడా బ్రేక్ చేసింది. పెద్ద క్యాండిల్ ఏర్పడడం వల్ల ఇది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇది ఇప్పుడు 0 అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఇప్పుడు 3 రూపాయలు, ఇది కూడా 0 అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నిన్నటి క్లోజింగ్ ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేసింది. ఇది కూడా ఇక్కడ నుంచి ఓకేనా. దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే పైకి వెళ్ళే అవకాశం ఉంటాయి. లేకపోతే ఇక్కడ ఈ 15 క్యాండిల్ కింద 915 క్యాండిల్ అనేది
కింద ఏర్పడి ఇంతకుముందు చెప్పినట్టు కింద ఏర్పడి ఒక 915 క్యాండిల్ అనేది కింద ఏర్పడి తర్వాత 945 క్యాండిల్ నుంచి సపోర్ట్ మళ్ళీ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప దీనిపైన ఏర్పడి తర్వాత ఈ 10-15 క్యాండిల్ అనేది మెయిన్గా బ్రేక్ అనేది పెద్దగా బ్రేక్ చేసినట్లయితే ఈ విధంగా అంటే దీని సపోర్ట్ను కూడా బ్రేక్ చేసినట్లయితే ఇది కిందికి వచ్చే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు బ్రేక్ అయింది. ఆ తర్వాత చూసినట్లయితే 250 CE కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు కింద ఒక 915 క్యాండిల్ ఏర్పడింది కదా ఇక్కడ రాక తర్వాత 945 చాలా బ్రహ్మాండంగా పెరిగినా కూడా ఇక్కడ మనకు విక్ ఏర్పడింది ఇక్కడ ఈ 15 క్యాండిల్ మీద మనకు క్లోజ్ అయిపోయింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత క్యాండిల్ కొంచెం పైకి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ ఇక్కడి నుంచి బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసింది ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే, ఆప్షన్ అనేది ఏం లేదు ఇక్కడ. ఇది కూడా 0 అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా దీని మీద సపోర్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం ఎగ్జిట్ కావాల్సిందే ఖచ్చితంగా. ఒకసారి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ బై చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం ఈ విధంగా దీని మీద సపోర్ట్ అనేది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ కింద నుంచి సపోర్ట్ తీసుకున్నంత లేదు. ఇక్కడ మొత్తం డైరెక్ట్ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఇది ఎక్కడి నుంచి వెళ్ళి 130 రూపాయల నుంచి ఇప్పుడు జీరో అయ్యే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. ఆ తర్వాత 200 CE ఇది కూడా చూసినట్లయితే ఇది కూడా ఈ విధంగా 915 క్యాండిల్ కింద దాకా వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా పెరిగి ఇది 176 రూపాయల నుంచి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత దీని పక్కన ఉన్న ఈ 15 క్యాండిల్ని ఇది కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఇది కూడా బ్రేక్ చేసి ఈ విధంగా ఇప్పుడు ఇది కూడా 0 అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. ఆ తర్వాత ఈ 150 CE ఇది బుధవారం క్లోజింగ్ చూసామా. ఇక్కడ నుంచి మార్కెట్ ఏర్పడింది, తర్వాత కిందికి వచ్చింది. ఇక్కడ మనం బై చేసుకున్నాం. ఓకేనా, బై చేసుకుంటే మంచిదే. ఇక్కడ బై చేసుకున్న తర్వాత దీని మీదకి వెళ్ళింది, కానీ ఇక్కడ సపోర్ట్ అనేది 10-15 క్యాండిల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కడ నుండి ఇది 217 రూపాయల నుంచి వెళ్ళి ఎకరాకి వచ్చింది, ఇది 10 రూపాయలకు వచ్చింది. ఇది కూడా 0 అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ అనేది మనం చూసుకున్నట్లయితే మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఎక్స్పైర్ అప్పుడు ఈ 15 క్యాండిల్ దీని క్యాండిల్ కింద ఏర్పడుతుందా మీద ఏర్పడుతుందా అది కూడా చూసుకోవాలి మనం మెయిన్గా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద ఏర్పడ్డది. దీని మీద ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 915 క్యాండిల్ కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. ఈ 15 చిన్నగా ఏర్పడింది. తర్వాత ఏర్పడే 10-15 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఈ విధంగా మార్కెట్ ఉంటుంది. థ్యాంక్ యూ.